హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భానుముద్ర బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నేను చిన్న రైడ్కి పోతున్నా. 120 కిలోమీటర్స్ అట్లా. ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడే టిఫిన్ చేద్దామని ఆయన ఏటీఎం డైరెక్ట్ పట్టుకొని వచ్చేసి టిఫిన్ చేస్తున్నా అంటున్నా. మధ్యలో కెమెరా పెట్టలే, మర్చిపోయినా. ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇంటి దగ్గర నుంచి ఒక గచ్చిబౌలి నుంచి హైవే మీదకి వచ్చేసిన, రింగ్ రోడ్ పైకి. ఒక 30-40 కిలోమీటర్స్ దాకా వచ్చిన. టిఫిన్ చేద్దామని చెప్పి ఆయన ఇది వడ తీసుకుంది. టిఫిన్ చేసి బయలుదేరు. కెమెరా పెట్టలే, అందుకే బ్లాక్ చేయాలి. మర్చిపోయినా కెమెరా పెట్టు. అట్లనే వెళ్ళిపోయినా, డైరెక్ట్ పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ పంపించుకొని వచ్చేసిన. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. బట్టలు అన్ని పచ్చి అయిపోయినాయి, ఇంకా ట్రాఫిక్. ఇంతసేపు వీడియో రికార్డ్ చేసిందంట, రికార్డ్ కాలే. గంట సేపు రికార్డ్ చేసిన. నేను రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, రికార్డే కాలే అసలు. మొత్తం పోయింది డేటా అంతా. ఇప్పుడు నీళ్ళు తాదామని చెప్పి ఆయన చూస్తే డేటా మొత్తం లేదు, రికార్డే కాలే. ఛీ, అనుకుంటూనే ఉన్నాను రికార్డ్ అవుతుందో లేదు, రికార్డ్ అవుతుందో లేదో అని అనుకోని డౌట్ వచ్చి ఆపిన. మొత్తం పోయింది డేటా, మొత్తం పోయింది. ఇంతసేపు రికార్డ్ చేసిన, మొత్తం రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, రికార్డే కాలే అంతా. ఛీ, ఎంత చేసినా తెలుసా దాంట్లో, ఎంత మాట్లాడినా. మంచిగా వచ్చిండే వ్లాగ్, అంత పోయింది. ఇప్పుడు ఏదన్నా రికార్డ్ అవుతుందో లేదో. ఈ కొత్త అమౌంట్ పెట్టినా, కొత్త అమౌంట్ ఇది కొంచెం కిందికి అయిపోయింది. దీనికి ఇంకొకటి ఇచ్చిండు అని చెప్పిన కదా, మనం యాంగిల్ సెట్ చేసుకోవచ్చు ఎట్లన్నా అని చెప్పి. నేను అదేం చేసిన, రూమ్లోనే మర్చిపోయినా. అది తెచ్చుకుంటేనన్నా జర అడ్జస్ట్మెంట్ చేసుకుంటుండే, పెట్టి కనుగొస్తుండే. మూడంతా అప్సెట్ అయిపోయింది. కస్టమర్ రికార్డ్ చేసిన ఇంతసేపు ఎంత మాట్లాడినా తెలుసా, మంచి మాట్లాడినా. దగ్గర ఎన్నో 50 కిలోమీటర్లు వచ్చిన రికార్డ్ చేసుకుంటా. నాకు ఇది కనిపిస్తలేదు, లేకపోతే ఇంకా నేనే రికార్డ్ చేస్తున్నా. యాంగిల్ ఆ మౌంట్ ఏమో మర్చిపోయినా అండి. ఇంకో మౌంట్ ఉండే, అది మర్చిపోయినా నేను రూమ్లోనే. సగం దూరం వచ్చినాక గుర్తొచ్చాను. రాలేదు ఓకేనా. ఏం చేయలేము ఇక. రికార్డు చేస్తున్నా, రికార్డు అవుతుంది. రికార్డ్ అవుతుందనా, ఇంత రికార్డ్ వేసిన ఎంత లోన్పానా. లైఫ్ ఏదైనా వస్తుంది అనుకోలేదు. చేద్దాం మంచిగా 50-20 మినిట్స్ ఇటీ అన్న రికార్డ్ చేస్తున్నా. సరే పోనీ, దాని గురించి ఆలోచిస్తా ఉంటాను. మీకు మరిగి ఈతగా క్రాస్ అయిపోయినాం. ఏదో రీల్స్ లో ఫేమస్ అయింది మొన్న దాకా, పరిగి హిల్ స్టేషన్, పరిగి హిల్ స్టేషన్, అది దాన్ని క్రాస్ అయిపోయినాం. ఇంత రికార్డ్ చేసిన పోయి ఇట్లా చూద్దాం ఎన్ని మినిట్స్ వస్తుంది. కొడంగల్ 24 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ చూస్తుంది. ఇంకా 40 కిలోమీటర్స్ టైం 15 అవుతుంది. టైం కరెక్ట్ సార్ 15 అవుతుంది. ఇంకోటి ఇంకా अपन क्या कर दे बोलो. కష్టం రికార్డ్ చేసేది. చెరువు నుంచి స్నానం చేద్దాం చెరువులో. నా ఇన్స్టాగ్రామ్ లింక్ పేజ్ ఇస్తా, పోయి ఫాలో అయిపో. ఒకరన్నా ఫాలో గారి, ఇంకా ముందు మంచిగా చేద్దాం. అసలు ఈ ఛానల్ నేను ఎప్పుడో ఓపెన్ చేసిన, 2-3 సంవత్సరాలు లేదు, ఇంకా చాలా కిందనే ఓపెన్ చేసిన. కానీ వీడియోలు రెగ్యులర్ గా పెట్టినా, కానీ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా పెడతాం వీడియో.
రికార్డ్ చేస్తే ఒక వీడియో అప్లోడ్ చేస్తా. వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయవచ్చు. మనం ఎడిటింగ్ చేస్తే టైం ఉంటుంది, బయటికి పోయి రికార్డ్ చేసే టైం ఉంటుంది. అందుకని చెప్పి చేస్తారు. లేకపోతే నెలలోకి ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే మనం ట్రై చేద్దాం. గట్టిగా పట్టుదలతోటి సరే మంత్లీ మంత్లీ ఒక్కొక్క రైడ్ వేసాము. ఎటో ఒక దగ్గరికి డేస్ 1 days కి అట్లా రైడ్ వేసాం. లాంగ్ గ్యాప్ దొరికినప్పుడు లాంగ్ రైడ్ వేసాం. మంచి ఒక 500 kilometers 1000 kilometers. ఎప్పటికి మూడంతా అప్సెట్ అయిపోయింది. బ్లాగ్ వచ్చింది అనుకున్నాను. ఇంకా ఒక లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ పోతే 40 kilometers. అదే లెఫ్ట్ 20 kilometers సేవ్ అవుతాం. పదవి దాటినాక రోడ్ అయితే ఆ కొండ ఉండండి. ఆ కొండంతో రోడ్ వేసేయడం. సో మాత్రం అటు లెఫ్ట్ ఉంటుంది. ఆ లెఫ్ట్ వేస్తుంటే కోస్కి, మా ఊరి పేరు కోస్కి. లెఫ్ట్ వేసుకోండి. అచ్చా రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. పోదామా? ఈ నుంచి ఒక 20 kilometers ఉంటుంది అంతే. రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. లోపల ఒక ఫ్యాక్టరీ వేస్తారు. దానికోసం అని చెప్పి ఇదంతా చేస్తున్నట్టు ఇప్పుడు. ఈ రోడ్ వేయటం మొన్ననే వేసారు. మంచిగానే ఉంటుండే రోడ్, కానీ పెద్ద చేసాను. స్ట్రేట్ ఒకటే రోడ్ 20 kilometers రోడ్ అన్నా. రికార్డ్ అవుతున్నావు అని అన్న పిలుచుకుండా అన్న రికార్డ్ ప్లీజ్. ఎక్కడ లగేజ్ నన్నుకొని ఇప్పుడు ఇన్స్టాలో ఫేమస్ అవుతుంది ఏ ట్రైన్. 1 minute అన్నట్టే డ్రాగన్ వస్తుంది. గాలిలో అమ్మాయి కానీ డ్రాగన్ వస్తా. అయిపోయింది. వీడియో వస్తా అనుకోలేదు. ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను రీల్స్. నా దొరికి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తున్నా. ఆయన పోయి ఫాలో అయిపో. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరు, మర్చిపోకరు. చెయ్యట్లయినా ప్లీజ్. ఇట్లా వస్తే ఇట్లా 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 ఎట్లా ఎట్లా మీరు అట్లా గుంజలు పెడితే ఎట్లా అయ్యా? సడన్ సర్ప్రైజ్. ఏ ఊర్లో ఉన్నారు బ్రో? నాందపూర్. నాందపూరా? ఎరుపుమల్లి లెఫ్ట్ 3 kilometers. జై శ్రీరామ్. ఏమో రోడ్ మధ్యలో దండలు వేసేది. ఆడ ఒక దండ కనబడుతుంది రోడ్డు మధ్యలో, మళ్ళీ ఈడొక దండ. ఎందుకు అట్లా వేసారు దండలు? నేను మొన్ననే 1 month కింద వచ్చిన. అప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది అంటే ఫాస్ట్ గానే చేసేస్తుంది. అగురు అమ్మ కొడుపిల్లలు అగురు. జై శ్రీరామ్. గులాబ్ జాములు పిల్లగలాడేదా? సో ఇక్కడ అక్కడ సిమెంట్ కూడా తెలుసు. సిమెంట్ ఆ పెట్టే సముద్రం కాయదు. నాకు తెలిసి ఈ రోడ్ పాత రోడ్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ ఉంటాయి అనుకుంటా. ఈ రోజులో రికార్డ్ చేసినా లేదా గుర్తులేదు. ఉంటే నేను పెడతా చూడాలి. ఇదెవరు రోడ్ మధ్యలో కట్టలు వేసారు. స్వామి శ్రీశైలం శివస్వామి. అదే కాదు అంతేకున్నా కట్టలు వేసారు రోడ్ల మధ్యలో. ఇంకా రోడ్ వేస్తారు. ఒక తమ్మి నేను వస్తున్నా ముంగట కనిపిస్తున్నానా? నామద్దాలి కూర్చురు. ఎట్లా వాళ్ళు తమ్మి నువ్వు ఉల్టా పోతే రోడ్ రోడ్లు వేసుకున్నా దాని సౌండ్ ఈడ గుద్దాలు ఉండే రోడ్. ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉండే, ఒకసారి కింద పడుతున్నాయి టర్నింగ్. అందులో గుర్తులేదు ఆ టర్నింగ్ ఉందన్నప్పుడు ఫాస్ట్ లో వచ్చిన. స్పేస్ చేస్తారు ఎందుకు ఇట్లా? నీళ్ళు గురించుకుంటాను ఎట్లా చేసుకుంటాను.
రోడ్ల రోడు 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 దాంతో వాళ్ళు ఇస్తారు ఇందాక వేస్తారు రోడ్ అంతా. ఇప్పుడు మనం వచ్చిందంతా కొత్త రోడే. ఇప్పుడు అదంతా అయిపోయింది, ఇప్పుడు వీడేస్తారు. ఓ అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి బాబు రోడ్డు. వీడియో రికార్డ్ అవుతుందా బేటే? నేను చూసలే బేటే. ఆఫ్ రోడింగ్ డిస్క్ డిస్క్ హలో దండ ఏంది దండాల గోలా? నాకు ఈ దండల గోల ఏందో మొత్తం మొత్తం చెట్లు చెట్లు ఉండే, అన్ని చెట్లు ఉండే, పొలాలు చెట్లు పొలాలు ఉండే, అన్ని తీసేసి అన్ని కొట్టి పడేసి. నిజం ఎన్ని ఎకరాలు ఉంటుందిరా నాయన? ఓ 4 ఎకరాలు ఉండొచ్చు, 4-5 ఎకరాలు ఉంటుంది, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. 4-5 కన్నా ఇంకా ఎక్కువనే వస్తుంది. ఫ్యాక్టరీ పెడుతున్నా ఈడున్న చెట్లు ఇటం కొట్టేసి రారా వస్తుంటుందో. గ్రామం ముంగట ఒక గుడి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏటాన్ని వచ్చిన స్పెషల్ ఒక 2000 పోలీసు వాళ్ళు గిట్టం వస్తారు. ఎల్లుండి జాతర ఇక్కడ ఎల్లమ్మ గుడి జాతర. ఎల్లుండి జాతరకి ఇన్నంటే అది ఇటంగా రికార్డ్ చేస్తా. లెఫ్ట్ పోలేపల్లి పోలేపల్లి ఎల్లమ్మ మొత్తం నిండిపోతారు. ఇప్పుడు ఖాళీ ఉంటుంది, ఎల్లుండి ఫుల్ రష్. గుడి దర్శనం చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు, అంత రష్ ఉంటుంది. ఏంటంటే ఒకప్పుడు ఇట్లా ఒకటి ఉంటుండే, మీకు ఒకవేళ నేను జాతరకి ఉంటే బ్లాగ్ ఇస్తా, అప్పుడు చూపిస్తాం, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసినాం, 5 కిలోమీటర్స్ ఉంటుంది. కొత్త పెట్రోల్ బంక్ చేసి నయారా. ఇప్పుడు ఈ రోడ్లో ఒకటే పెట్రోల్ బంక్ ఉంటుండే, అది లాస్ట్ లో పోలేపల్లి అని విలేజ్ 3 పెట్రోల్ బంకులు అయింది. ఒకటి ఆ పాత ఒకటి, మళ్ళీ ఇంకోటి కొత్త. ఏం చేస్తున్నావు కాకా రోడ్ మధ్యలో? అమ్మ 4 పెట్టలేరు కానీ పెట్టలేరు, పిచ్చలేరు వచ్చి. చెరువు చెరువు అట్లా ఉంటాయి, అట్లా అట్లా దుంకుడే. గ్రౌండ్ ఏటని చేసి రారా ఇక్కడ అన్ని కొట్టేస్తారు కదరా. అంత మంచి రోడ్ ఉండే కదరా, ఎందుకు కొట్టేస్తారు అన్ని? రికార్డ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసిన, రికార్డ్ అయ్యింది. కానీ అది పాతది మస్తు రికార్డ్ వేసిన దాంట్లో అయితే అయ్యింది. కొత్తమైంది ఇది వచ్చింది. నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. రాంగ్ రూట్లో వస్తున్నాం రాయన. గల్లీలో మా చావు ఉంది, ఇల్లు మా నాన్నమ్మ వాళ్ళది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొత్త రోడ్డు విషయం ఎక్సెప్షన్ అవుతుందేమో. ఇది అమ్మవారి ఈ మున్సిపల్ ఆఫీస్, పురాణ పాలక సంఘం కోసం మున్సిపల్ ఆఫీస్ జరగానే ఆడడం మనం ఇట్లా వాళ్ళు పోనీరు కాక ఏమైంది ఆ పేరు. సో ఈ రోడ్ ఇంకా వెళ్ళారా రాదా? అమ్మ తవ్వి వాడేసారు. ఏంది రోడ్డు మీద లేదు, ఇన్న పెడతాను తీయ.
తీ. చింతపండు అమ్మ. ఏం చేస్తా అమ్మ. వచ్చేస్తాం అంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకరి. పక్క లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయరి. బాయ్ బాయ్, టాటా, మళ్ళీ కలుసుకుందాం.